హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల ఆదిశంకరాచార్య వారి పాదాలకు ప్రణామాలు. గృహస్థులు మంత్రసిద్ధిని ఏ విధంగా పొందాలి? గృహస్థులు అని ఎందుకన్నామంటే యోగులు, మునులు, బైరాగులు ఇటువంటి వారు సంసారికం లేకుండా, వివాహం చేసుకోకుండా వారు మంత్రసిద్ధి కోసం దైవం యొక్క ఆరాధనలోనే ఉండిపోతారు. వారు గృహస్థులు కాదు, సన్యాసులు అని తెలియపరుస్తాం. అదేవిధంగా సంసారం చేసుకుంటూ దైవారాధనకు, దైవానికి దగ్గర కావాలని, మంత్రసిద్ధులు పొందాలని, మానవాతీత శక్తులు రావాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్టి వారికి తెలియచేసే కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఏదైనా సందేహం ఉంటే మా వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి. మీ సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. మా నెంబర్ 8500557488. మేము చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది, అన్నమయ్య జిల్లాలో నివాసం ఉంటాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని ఫోన్లు అన్ని సమయాల్లో మాట్లాడలేం కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే మేము ఒక సమయంలో మీకు మాట్లాడతాము. ఏదైనా నేరుగా మాట్లాడే విషయాలు కూడా తెలుసుకోవచ్చును. సద్గురువు దగ్గర మంత్రం తీసుకొని గృహస్థుడై ఉండి ఆ మంత్రాన్ని ఎలా సిద్ధింప చేసుకోవాలి, దానికి విధి విధానాలు ఏమిటి, ఏ విధానంలో చేస్తే మంత్రం సిద్ధి అనేది జరుగుతుంది, అట్టి విషయాలను తెలియపరుస్తాను. గృహస్థుడు ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ఆ గురువు తెలియపరుస్తాడు, నాయన ఈ విధానంలో ఈ మంత్ర జపం చెయ్యి అని. ఇంకా ఒకవేళ ఏదైనా తెలియపరచని విషయాలు కనుక ఉంటే, తెలిసిన వాళ్ళకు ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళకు తెలియచేస్తున్నాను. మనస్సులో మంత్రజపం ఎల్లవేళలా చేయవచ్చు. మొదటిది మనస్సులో అంటే ఉచ్చ నీచ కర్మల యందు, వృత్తి వ్యాపార ఉద్యోగములందు మనసులో మననం చేయవచ్చును. అంటే పెదవులతో, నోటితో కాకుండా మనస్సులోనే మంత్రాన్ని జపించుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా, తాను ఏ పరిస్థితిలో ఉన్నా మంత్రాన్ని మనసులో జపించుకోవచ్చు. మొదటిది అది కూడా ఆ దైవం ఏ మంత్రం ఇచ్చారో ఆ దైవం యొక్క రూపాన్ని స్మరించుకుంటూ జపించాలి. అంతేకాకుండా తను గృహస్థుడై ఉంటే ఇంటిలో, గృహంలో మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క బీజాలు, శక్తి తరంగాలు అవన్నీ ఇంట్లో ప్రసరింపజేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మంత్రంలో మహిమ శక్తి ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన సంకేతాలు ఆ గృహంలో నెలకొంటాయి. తను ఏదైనా కఠోరమైన సిద్ధి పొందాలనుకున్నాడు, చాలా తీవ్ర సాధన చేస్తున్నాడు అనుకోండి, ఆ వైబ్రేషన్స్ వల్ల గృహంలో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్టి సాధనలు ఏవైనా ఉంటే తాను గృహస్థుడు కనుక గృహమునందు ఉండి చేయకూడదు. మరి గృహంలో చేసే సాధనలో అంత వేగంగా సిద్ధించవు, నిదానంగా సిద్ధిస్తాయి. తన భక్తి మరీ ఎక్కువగా ఉంటే వేగంగా కూడా సిద్ధిస్తాయి. లేదు, భక్తి అంత విపరీతంగా లేదనుకుంటే మహిమ కలిగిన ప్రదేశాలలో, మహిమ కలిగిన ప్రదేశాలంటే ఏమిటి? కాశీపట్టణం తీసుకోండి, మహిమ కలిగిన ప్రదేశం, జపము తపము ఆచరించేటకు శ్రేష్టమైనది. మరలా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ప్రదేశాలు. సిద్ధ గురువులు, జగద్గురువులు, అప్పట్లో ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు, ఇప్పుడు అవి కొన్ని పీఠాలుగా మారాయి. కొన్ని ప్రదేశాలు కొందరికి తెలుసు, అది శ్రీశైలం కావచ్చు. ఇటువంటి ప్రదేశాలలో అవి కూడా మాకు వీలు కాదు, అంత దూరం మేము వెళ్ళి ప్రతినిత్యం చేయలేమనుకుంటే వారికి అందుబాటులో ఉన్న ప్రదేశాలు, నదీ ప్రవాహ ప్రాంతాలు, అవి కూడా మాకు వీలు కాదంటే సముద్ర తీరం ఉన్న వాళ్ళు సముద్ర తీర ప్రాంతాలు,
అది కూడా మాకు వీలు కాలేదనుకున్న వాళ్ళు పగటిపూట కన్నా రాత్రిపూట మంత్రజపం చేయడం వలన శక్తి రెట్టింపుగా పెరుగుతుంది. ఏ విధంగా? రెట్టింపుగా. ఎందుకంటే అన్నీ నిద్రపోయే సమయం, ప్రతి జీవి కూడా నిద్రపోయే సమయం రాత్రి. యోగులు, ఋషులు, మునులు ఇటువంటి వాళ్ళు మాత్రమే మేలుకుంటారు రాత్రి సమయాల్లో. సిద్ధులకు నిద్రాహారాలతో పని లేదు, వారు కూడా దైవ స్వరూపులే. అటువంటి సమయాల్లో వారు చేసే మంత్ర యంత్ర తంత్ర జపాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదివారం అమావాస్య రోజున అంటాము, సాధకులు వారి దగ్గర ఏ మంత్రం ఉందో దాన్ని ప్రతి అమావాస్యకు కూడా సాయంత్రం సూర్యాస్తం సమయమున గృహస్థులు ఇంట్లో దీపం పెట్టుకొని సంకల్పం చేసుకొని, ఏ విధంగా అంటే వారు చేస్తున్న మంత్ర యంత్ర తంత్ర జపాల వల్ల తనకు, తన కుటుంబానికి శుభం చేకూరాలని సంకల్పం చేసుకొని ఆ మంత్ర జపం చేయాలి. అదేవిధంగా సూర్యగ్రహణం సంభవించినప్పుడు ఈ సాధకుడు సూర్యగ్రహణమందు గ్రహణము ఆరంభమైన క్షణము నుంచి గ్రహణం సంపూర్ణంగా పూర్తయ్యే వరకు 3:30 గంట 4 గంటల సమయం పడుతుంది. ఆ సమయం పూర్తిగా ఆ మంత్రాన్నే జపించాలి. అప్పుడు అతనికి ఆ మంత్రం పరిపూర్ణంగా సిద్ధి లభిస్తుంది. అప్పుడు ఆ మంత్రాన్ని అతను ఏ కార్యాలపైన వినియోగించాలన్నా తనకు అనుకూలమై ఆ మంత్రం పనిచేస్తుంది. ఏ విధంగా అంటే ఎవరో కన్న బిడ్డను వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తే ఆ బిడ్డ వింటుందా? వినదు. అదే బిడ్డను నువ్వు ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళి చూసి నచ్చి పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకొని పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ నీకు ఇల్లాలవుతుంది. అప్పుడు నీ ఇల్లాలు కాబట్టి నీ గృహాన్ని ఏ విధంగా నువ్వు పెట్టమంటో ఆ విధంగా పెడుతుంది. నీకు సంతానం ఇస్తుంది, నీ యోగక్షేమాలన్నీ చూస్తుంది. ఆ విధంగా వేరే వాళ్ళ బిడ్డ నీకు ఇల్లాలైతే ఎట్లా ఉపయోగపడుతుందో అలాగే ఒక దైవాన్ని, ఒక మంత్రాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఏ సంకల్పంతో తీసుకోవాలి? ఒక దేవతా మంత్రం తీసుకున్నావు, తల్లి అంటే లోకమంతా నీ బిడ్డలే కదమ్మా, నేను నీ బిడ్డనే, నువ్వు తల్లిలాగా ఉండి నన్ను రక్షించు, నన్ను పాలించు, నీ బిడ్డను నేను అనే సంకల్పంతో ఆ మంత్రాన్ని జపించాలి, తప్పించాలి, సిద్ధి పొందాలి. తర్వాత నువ్వు ఉపయోగించేటప్పుడు కూడా తల్లి అంటే నీ తల్లిని నువ్వు అడుగుతున్నావు, అమ్మా ఫలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి బాధ ఉందంట, వాళ్ళకి ఆ బాధ తీరిపోవాలంటే ఏం చేయాలి? నా నోటినంత సత్యవాక్కులు పలికించు, నాకు చూపించు, ఏదైనా దృశ్యాలు ఉంటే వాళ్ళ బాధ కారణమేమి, వాళ్ళు అడుగుతున్నారు, మేము ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అనేసి నాకు తెలియజేయ తల్లి అని నువ్వు వేడుకోవాలి. అదే ఒక దేవుడి మంత్రం ఇచ్చారు అంటే, ఇప్పుడు దేవతా మంత్రం స్త్రీమూర్తి మంత్రం ఇచ్చినప్పుడు అమ్మవారిది అయితే తల్లిని వేడుకున్నావు, అయ్యవారిది ఇచ్చారు, అది మహాశివుడు పరమేశ్వరుడు కావచ్చు, శ్రీ మహావిష్ణువు కావచ్చు, శరణోభవ సుబ్రహ్మణ్యేశ్వరుడు కావచ్చు, వినాయకుడిది కావచ్చు, హనుమంతుడిది కావచ్చు, నరసింహుడు కావచ్చు. ఈ విధంగా ఇచ్చినప్పుడు తండ్రి, ఎట్లా తండ్రి లోకమంతా నీ బిడ్డలే కదా తండ్రి, నీ బిడ్డను నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నమ్మి కొలుస్తున్నాను, నాకు, నా కుటుంబానికి, నా వంశానికి మేలు కలగాలి అని సంకల్పించుకొని, తద్వారా నా దగ్గరికి ఎవరైనా వస్తే నిన్ను నమ్ముకొని నేను వారికి మంత్రం ఉపయోగిస్తాను, వాళ్ళకు మంచి జరగాలి, ఆ దోషము, ఆ కీడు ఏది నాకు, నా కుటుంబానికి రాకూడదు అని సంకల్పించుకొని నువ్వు మంత్రజపాలు చేసుకుంటూ ఉండాలి. ఎవరు? గృహస్థులు. నువ్వు కొంతవరకు చేసావు, లేదు మేమే ఇచ్చాం మంత్రం, మేము ఇచ్చిన క్షణం నుంచి పనిచేస్తుందని చెప్పాము, ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏదో బాధ ఉంది, మేము చెప్పిన విధానంలో నువ్వు మంత్రిస్తావు, మంత్రించావు, బాగుంది, వారి కర్మ తెగింది, ఆ కర్మ వాళ్ళకి తెగింది అన్నప్పుడు ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. అదేమిటి స్వామి, ఎవరి కర్మ మాకు రావడం ఏంటంటే, అవును అదే సత్యం.
షిరిడి సాయిబాబా సైతం ఇతరుల కర్మలు తీసుకున్నాడు, అది సత్యం. మరి అలా కర్మలు తీసుకోకుండా మేము చేయడానికి మార్గం లేదా? ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? అగ్నిహోత్రం, హోమంలో చేస్తే ఆ కర్మలు నువ్వు తీసుకోవు. కానీ నువ్వు హోమం చేయలేవు, నువ్వు సద్బ్రాహ్మణుడు కాదు, నువ్వు గురువు దగ్గరే తీసుకున్నావు, ఆ గురువు కూడా బ్రాహ్మణుడు కాదు, అటు బ్రాహ్మణ మంత్రాలు మీకు తెలియదు. అప్పుడేం చేస్తారు? మీకు మంత్రాసక్తి ఉంది, విద్యాశక్తి ఉంది, మీరు ఆ విధంగా బతకాలని ఆసక్తి ఉంది. అవన్నీ చేయలేనప్పుడు ఏం చేస్తావు? ఆ కర్మలు నీకు రాకుండా చేసుకోవడానికి ఏ గురువు దగ్గర తీసుకున్నావో వాళ్ళ దగ్గర నుంచి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అన్నీ బహిర్గతం చేయకూడదు. కాబట్టి కొన్ని విషయాలు తెలియజేస్తాను. నువ్వు మంత్రించాలనుకున్నావు, ఎవరో బాధలో వచ్చారు, వాళ్ళ బాధ తీరిపోవాలని సంకల్పించుకున్నావు, మంత్రిస్తున్నావు. ఆ సంకల్పానికి వాళ్ళ బాధ తీరడంతో పాటు వాళ్ళ బాధను నీ దాకా రాకుండా, ఆ బాధ నీకు కూడా తగలకుండా తొలగిపోవాలని కూడా సంకల్పించుకోవాలి మొదటిది. రెండోది, ఇప్పుడు నువ్వు నీ గృహానికి వచ్చారు వాళ్ళు, నువ్వు మంత్రించాలి, వాళ్ళకి ఇబ్బంది అయింది. నీ గృహం నందే కూర్చొని పెట్టి మంత్రించకూడదు. నీ గృహం పక్కన ఏదైనా ఖాళీ ప్రదేశము, ఒక చెట్టు, ఇప్పుడు ఇక్కడ ఉంది వేప చెట్టు అని నేను అనుకోండి, ఈ వేప చెట్టు దగ్గరికి వస్తా, ఇక్కడ కూర్చొని పెట్టి ఆ వేప చెట్టుని దైవంగా భావించి మహాతల్లిగా మనసులో సంకల్పించుకొని, తల్లి నిన్ను నమ్ముకొని నేను చేస్తున్నాను, నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు, వారి బాధలు తొలగించు, అట్టి దోషాలు పీడలు కర్మలు వాళ్ళకు తొలగించి అవి కూడా నాకు రాకుండా నువ్వే రక్షించమ్మా అని తలుచుకొని చేస్తాను. నా ఇంటి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ముందు ఏం చేస్తాను? ఇంట్లో దీపం పెట్టుకొని ఒక్కసారి మంత్రజపం చేసి వారికి ఇవ్వాలనుకున్న బండారు కానీ విభూది కానీ ఏదైతే ఉందో దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని ఒక గ్లాసు తీసుకొని అందులో ఈ మంత్రజపం చేసి అక్కడ సంకల్పించుకున్నాక 3 చిటికెలు వేసి ఆ నీళ్లను మా ఇంటి సింహద్వారం ముందర, అంటే గుమ్మం ముందర కింద ఒక అడ్డుగీతలాగా వేస్తాను. మరలా పూర్తిగా వచ్చేసేటప్పుడు మా ఇంటి ఆవరణ కాంపౌండ్ దాటి వచ్చేటప్పుడు అక్కడ అడ్డుగీత వేస్తాను. ఆ విధంగా వేసి ఈ కీడు ఈ దోషాలు తిరిగి నా గృహంలోకి చేరకుండా రక్షామంత్రం ఉన్నవాళ్ళు రక్షామంత్రం ఉపయోగించుకోవచ్చు. దేహరక్ష ఉంటుంది, గృహరక్ష ఉంటుంది, సర్వరక్ష ఉంటుంది, అష్టదిగ్బంధనతో సహా అన్నీ ఉంటాయి. ఏదేది ఉందో వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఏదీ లేని వాళ్ళు ఈ ఒక్క మంత్రమే మా గురువుగారి దగ్గర తీసుకున్నాము, ఈ ఒక్క మంత్రమే మేము సిద్ధి పొందుతున్నాము, ఈ ఒక్క మంత్రంతోనే మేము అన్నీ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఆ ఒక్క మంత్రాన్ని ఉపయోగించి రక్ష కావాలని కోరుకుంటే వారి భక్తి శక్తి గురువిచ్చిన సిద్ధి వాక్కు ఉపదేశంతో లభిస్తాయి, గురు సంకల్పంతోనే లభిస్తాయి. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ గృహానికి కుటుంబానికి రక్ష కట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళకి మంత్రించి వీళ్ళ బాధలు ఏదో చూసి పంపించాలి. ఈ విధంగా చేసిన గృహస్థులకి ఆ దోషాలు అనేటివి రాకుండా ఉంటాయి. అయినా కూడా ఏదైనా వచ్చాయంటే ఆ విధంగా చేసిన వారికి రావు. ఏదైనా అంటే ఏ విధంగా వస్తాయంటే కొందరు చేసిన ప్రయోగాలు కొన్ని శక్తులను ఇతరుల నాశనం కోసం దుష్టబుద్ధి కలిగిన వారు ప్రయోగం చేస్తారు. అటువంటి కీడు శక్తులు తొలగించినప్పుడు వాటిని అంత ఈజీగా అరికట్టలేరు. కాబట్టి అటువంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కీడు ప్రయోగాలు ఏ విధంగా తొలగించాలి, అట్టివి రాకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలి అనే విషయాల్ని మరొక వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సినవి ముఖ్యమైనవి ఇవి. ఇదే విధంగా తాను మంత్రం జపిస్తూ ఉన్నాడు గృహంలోనే గృహస్థుడే. అప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతను ఆరాధిస్తున్నాడు. ఏ విధంగా ఆరాధించాలి? ఇప్పుడు అమ్మవారి మంత్రం చేస్తున్నావు, అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజున అంత నైవేద్యం పెట్టాలి, అంతైనా నైవేద్యం పెట్టాలి. అదేవిధంగా బలి అంటే ఏది? నరబళ్ళు జంతుబళ్ళు కాదు, అది తప్పు. సాత్వికంలో మనం దైవారాధన చేయాలి. రక్తం అనేది చూపించకూడదు, కనిపించకూడదు. కేవలం సాత్వికంలోనే చేయాలి. దైవానికి మాత్రమే మనం బద్ధులుగా ఉండాలి. దైవం యొక్క శక్తుల్లో కూడా ఎన్నో దుష్టశక్తులు వస్తాయి. వాటన్నిటినీ మనము వాటి ప్రేరణకు గురి కాకూడదు.
మద్యము, మాంసము, మగువ, ఆశపడే శక్తులు కూడా ఎన్నో వస్తాయి. ఒక్కొక్క బీజంలో ఒక్కో శక్తి ఉంటుంది. అటువంటి వాటికి మనం ఆశపడకుండా బుద్ధిని మనస్సును నిగ్రహించుకోవాలి. బుద్ధిని మనస్సును నిగ్రహించుకుంటూ ఇటువంటి వాటికి ప్రలోభాలు లోనవ్వకుండా ఒక నిమ్మకాయని అంత చెక్కతుండు లాంటిది ఒకటి పెట్టుకొని స్టీలు కత్తి అనేది ఒకటి వస్తుంది. ఆ స్టీలు కత్తితో నువ్వు మంత్రం జపించి దీపం వెలిగించి కడ్డీలు తిప్పుకొని కర్పూరం వెలిగించుకొని నీ మంత్రం జపించి, అమ్మా నేను నా భక్తి నా శక్తి కొలది నేను ఆరాధిస్తున్న దైవానికి మంత్రాధిష్టాన దేవతకు ఈ నిమ్మకాయను బలిస్తున్నాను. ఈ నిమ్మకాయను బలిదానంగా స్వీకరించి నన్ను, నా కుటుంబాన్ని, నా దగ్గరికి వచ్చిన వారిని వారి బాధలు తొలగడానికి అందరికీ శుభం కలిగేలా చేయమ్మా తల్లి అనుకుంటూ ఆ నిమ్మకాయను బలివ్వాలి. అంటే ఒక్క వేటు ఆ తుండు మీద పెట్టిన నిమ్మకాయను వేయగానే 2 ముక్కలు అయిపోవాలి ఒకే వేటుతో. కత్తి అటువంటిది అయి ఉండాలి, స్టీల్ కత్తి అయి ఉండాలి. అది కూడా చికెన్ సెంటర్లో ఉంటాయి కత్తులు, అటువంటివి ఉండాలి. అవి షాపుల్లో లభిస్తాయి ఇప్పుడు. అటువంటివి తెచ్చుకొని పెట్టుకొని మరలా దాన్ని తుడిచేసి కత్తిని, ఆ కత్తి వేరే ఏ బలి కోరకన్నా ఉండాలని సంకల్పించుకోవాలి. కేవలం మనము నిమ్మకాయ బలి మాత్రమే ఇస్తున్నాం. నరబలి, జంతుబలి ఇవ్వకూడదు. అవి పెద్ద పెద్ద శుద్రమాంత్రికులు చేసేవాళ్ళు ఇస్తారు. అట్టి దురాశలకు లోను కాకూడదు. ఈ విధానంలో గృహస్థులు చేసుకుంటే వారికి మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. మంత్రాధిష్టాన దేవత కరుణిస్తుంది. ధూపము, దీపము, నైవేద్యము, సంకల్పము, నిమ్మకాయ బలి ఇటువంటివి ప్రతిరోజు లేకపోయినా వారానికి ఒకసారి అమావాస్య రోజు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అమావాస్య రోజు సాధకుడికి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పరిస్థితులు నెలకొంటాయి. ఆ రోజు తాను జాగ్రత్తగా ఉండి ఆరాధనలోనే ఉండి సాయంత్రం పూట మర్చిపోకుండా తనకు ఏదైతే మంత్రం ఉందో దాన్ని జపించుకోవాలి. ప్రతిదీ సంకల్పపూర్వకముగానే సిద్ధిస్తాయి. సద్గురు ఉపదేశంతోనే సిద్ధిస్తాయి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని సందేహాలు ఉన్నవాళ్ళు వారి వారి గురువుల దగ్గర నుంచి సందేహ నివృత్తి చేసుకోవాలి. వారి గురువుల దగ్గర సందేహ నివృత్తికి సమాధానాలు లేని పక్షంలో మా వాట్సాప్లో మీ సందేహాలు పంపిస్తే వాటికి సమాధానాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.